తెలంగాణ కాంగ్రెస్ లో క్రమశిక్షణ చర్యలకు కమిటీ సిద్ధమవుతుంది. తొలి సమావేశం నిర్వహించి నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించింది. ప్రతి సమస్యను ప్రత్యేకమైన అంశంగా పరిగణించి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీలో ఉన్న పలు ఫిర్యాదులపై 4 గంటల పాటు చర్చించారు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి అనే అంశంపై పలు విధి విధానాలను రూపొందించారు. కమిటీ ముందుకొచ్చిన కీలక ఫిర్యాదులపై దృష్టి సారించారు. తొలి ప్రాధాన్యతగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంశాల్ని తీసుకుంటున్నారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యేలపై కొండా ఫ్యామిలీ కంప్లైంట్ చేసింది. మంత్రి ఎమ్మెల్యేల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు క్రమశిక్షణ కమిటీ సభ్యులు తలలు పట్టుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేత విజయారెడ్డి, పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర మధ్య ఆధిపత్య పోరు కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన అనుచరులు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ పై సైతం ఒక ఫిర్యాదు అందినట్లు సమాచారం. మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ మంత్రి సీతక్కపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉండలేరని, తన బాధ్యతల్ని వేరే జిల్లాకు మార్చాల్సిందిగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందు సీతక్క కంటతడి పెట్టారు. ఈ 3 అంశాలని తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. ఈ 3 ప్రధాన విషయాలపై ఏం చేయాలనే అంశంపై 28వ తేదీన జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. ఒక్కో సమస్యపై ఒక్కో ఎమ్మెల్యేతో పాటు ఒక పార్టీ నేతను సభ్యుడిగా వేసి ఆ కమిటీని ఆయా ప్రాంతాలకు పంపి రిపోర్ట్ తెప్పించుకోవాలనే ఆలోచనలో క్రమశిక్షణ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. వారిచ్చిన రిపోర్ట్ ఆధారంగా కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. ఇక పార్టీ ఆఫీసులో నేతల నిరసనలు హుందాగా ఉండాలని క్రమశిక్షణ కమిటీ తెలిపింది. పార్టీ ఆఫీసులో ఎవరికి నచ్చిన రీతిలో వారు నిరసనలు చేస్తామంటే చర్యలు తప్పవని క్రమశిక్షణ కమిటీ హెచ్చరించింది. గాంధీభవన్లో ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే మలక్పేట నియోజకవర్గ నేతలు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. మలక్పేట్ నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అక్బర్, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన సమీరుల్లా ఖాన్ అనుచరులు 2 వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.